చావు అనే పదం వింటే జనాభాలో 69% భయపడిపోతారు. ఇంతమంది భయపడిపోయే ఈ డెత్ అనే పదానికి టెక్నికల్ అర్థం ఇర్రివర్సిబుల్ సెసేషన్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ఫంక్షన్స్, అంటే అర్థం బ్రెయిన్ డెడ్. అందుకని బ్రెయిన్ని ఏదో రూపంలో రీస్టోర్ చేస్తే కనుక మనం చావుని జయించవచ్చు. అయితే బ్రెయిన్ చాలా డెలికేట్ ఆర్గాన్. దాన్ని ముట్టుకోగానే అనేక న్యూరాన్స్ చచ్చిపోతాయి. బ్రెయిన్ క్రానియల్ నర్వ్స్ని శరీరంలోని ఇతర నర్వ్స్తో కలపడం, ఇతర వాటితో కలపడం బయాలజికల్గా అసాధ్యం. ఒక అమెరికన్ న్యూరో సర్జన్ రాబర్ట్ వైట్ ఒక కోతి మెదడుని మరో కోతికి రిప్లేస్ చేశారు. అయితే వారం రోజుల్లోనే ఆ కోతి చనిపోయింది. ఈ ప్రయత్నం వికటించింది. క్వాంటమ్ మెకానిక్స్ కాన్షియస్నెస్ సహకారంతో ఇమ్మోర్టల్ కోసం ఒక సొల్యూషన్ వెతికింది. కాన్షియస్నెస్ మన బ్రెయిన్లో డెవలప్ అవుతుంది. దీని సహకారంతోనే మన చుట్టూ ఉండే పరిసరాల విషయాలు మనకు అర్థం అవుతాయి. కాన్షియస్నెస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్పాలి. కాన్షియస్నెస్ని కనుక ఇలా వాడితే ఒక వ్యక్తి ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఎప్పటికీ అవి ఇలాగే ఉండిపోతాయి. ఇలా జరుగుతుందనే విషయాన్ని ప్రూవ్ చేసిన ఘనత మాత్రం బ్లాక్ హోల్ సింగులారిటీ కాన్సెప్ట్ని మరింత ప్రచారం చేసిన రోజర్ పెన్రోస్కే దక్కుతుంది. అయితే ఇంతకన్నా ముందు కూడా ఈ విషయం ప్రచారంలో ఉంది. 1924లో ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ లూయిస్ డి బ్రోగ్రీ యూనివర్స్ ఈజ్ కాన్షియస్ అనే మాట వాడాడు. లైట్ డ్యూయల్ నేచర్ని కలిగి ఉంటుందని అంటాడు. పార్టికల్స్, వేవ్స్ ఇలా రెండు రూపాల్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అలాగే యూనివర్స్లో ఉండే ప్రతి వస్తువు, పదార్థం, మనిషి డ్యూయల్ నేచర్ని కనబరచడం సహజం అంటాడు. 1927లో జర్మన్ థియరిటికల్ ఫిజిసిస్ట్ వెర్నర్ హైసెన్బర్గ్ ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఆ సూత్రం అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. క్వాంటమ్ పార్టికల్స్ పొజిషన్, మూమెంటం ఈ రెండింటినీ ఒకేసారి మెజర్ చేయడం చాలా కష్టమని అంటాడు. ఆ సమయంలో వీరిద్దరి సూత్రీకరణల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉండేది. అదే సమయంలో నీల్స్ బోర్, మ్యాక్స్ ప్లాంక్ మాత్రం ఈ సూత్రాల్ని అర్థం చేసుకున్నారు. ఈ సూత్రాల ఆధారంగా నీల్స్ బోర్ చేసిన డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని చేసి చూపారు. ఆ ఎక్స్పెరిమెంట్లో చాలా వియర్డ్ రిజల్ట్స్ వచ్చాయి. హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ని డబుల్ స్లిట్తో పాస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ కుడివైపు నుంచో ఎడం వైపు నుంచో ర్యాండమ్గా వెళ్తూ స్క్రీన్ని తాకడం కనిపించింది. ఎలక్ట్రాన్స్ వేవ్స్ లాగా పనిచేస్తాయి. అదే స్థానంలో ఒక డిటెక్టర్ని పెట్టి చాలా సునిశ్చితంగా వాటిని పరిశీలించినప్పుడు ఎలక్ట్రాన్స్ వేవ్స్ లాగా కాకుండా పార్టికల్స్ లాగా పనిచేస్తున్నట్టు కనిపించింది. స్క్రీన్ మీద ఈసారి ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ కనిపించింది. ఏదైనా ఒక ఖచ్చితమైన డివైస్ ఎలక్ట్రాన్స్ని పరిశీలించినప్పుడు లేదా మెజర్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ తమ వేవ్ స్టేజ్ నుంచి పార్టికల్స్గా మారిపోతాయి. 1932లో జాన్ వోన్ న్యూయాన్ శాస్త్రవేత్తల సమూహం ముందు ఒక జనరలైజ్ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఆయన ఏమంటారు అంటే, whenever we observe quantum objects through a conscious classical object or apparatus, the quantum system changes its form and transforms into a new system. అలా కాన్షియస్నెస్ ఒక ఆసక్తికరమైన అంశంగా ఉండేది. క్వాంటమ్ మెకానిక్స్తో లింక్ చేసి కాన్షియస్నెస్ ఎగ్జిస్టెన్స్ ఫలితాలు చూసినప్పుడు పేరు మోసిన శాస్త్రవేత్తలు కూడా ఆలోచనలు పడ్డారు. ఎర్విన్ లాంటి వాళ్ళు క్వాంటమ్ పార్టికల్స్ కోసం ఒక వేవ్ ఈక్వేషన్ని రూపొందించారు. ఏ పార్టికల్ అయినా లెఫ్ట్ లేదా రైట్ సైడ్ వెళ్తుంది. అయితే ఇందులో మూడో విషయం కూడా ఉంది. అయితే వాటి వేవ్ ఫంక్షన్ కాన్షియస్ మెజర్మెంట్తో విచ్ఛిన్నం కాకుండా ఉంటే ఈ పార్టికల్స్ రెండు వైపులా ప్రయాణించగలవు. ఈ మూడో స్టేట్కి సూపర్ పొజిషన్ స్టేట్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఎర్విన్ ష్రోడింగర్ మైండ్ అండ్ మ్యాటర్ గురించి వాట్ ఈజ్ లైఫ్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో కాన్షియస్నెస్ అంటే కేవలం కాంప్లెక్స్ క్వాంటమ్ ఫినోమినన్ మాత్రమే అంటారు. ఇవి బ్రెయిన్ న్యూరాన్స్లో ఉండేవే అంటారు. ఈ పుస్తకం ద్వారా శాస్త్రవేత్తలకు ఒక కొత్త దృష్టికోణం ఏర్పడింది. కాన్షియస్నెస్ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకున్నారు. పైగా ఈ విషయం దైవానికి సంబంధించిన వ్యవహారం కాదు, అది ఒక సైన్స్కి సంబంధించిన విషయం అని కూడా తెలుసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఎంత ఫ్యాసినేటింగ్గా ఉంది అంటే రోజర్ బెన్రోస్ కూడా స్వయంగా ఈ విషయంలో ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. మరింత తన పరిశోధనలు కొనసాగించి మనిషి ఎప్పటికీ చనిపోడు అని రుజువు చేసే ప్రయత్నం కూడా చేశారు. రోజర్ బెన్రోస్ ప్రకారం మన మెదడు కూడా ఒక క్వాంటమ్ సిస్టమ్ లాగే పనిచేస్తుంది. ఎప్పుడూ సూపర్ పొజిషన్లో ఉంటుంది. 1989లో ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ది ఎంపరర్స్ న్యూ మైండ్. వేవ్ ఫంక్షన్స్ విధ్వంసం కాగానే క్వాంటమ్ పార్టికల్స్ సూపర్ పొజిషన్ స్టేట్ నుంచి పార్టికల్ స్టేట్లోకి వచ్చేస్తాయి. ప్రాథమికంగా మనం డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో చూసినట్టుగా ఒక మెజర్మెంట్తో చూసినప్పుడు పార్టికల్స్ వేవ్ ఫామ్ నుంచి పార్టికల్ ఫామ్లోకి మారిపోవడం కనిపించింది. దీన్నే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అని అంటారు. మన బ్రెయిన్ కూడా ఇలాగే ఒక క్వాంటమ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సూపర్ వేవ్ పొజిషన్లో ఉంటుంది. వేవ్ ఫంక్షన్ కొలాప్స్ కాగానే కాన్షియస్నెస్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఎవరైనా యాపిల్ అని చెప్తే మీ బ్రెయిన్ సూపర్ పొజిషన్ వేవ్లో ఉన్నప్పుడు అది కొలాప్స్ అయిపోయింది. ఒక పర్టికులర్ స్టేట్లో ఒక పర్టికులర్ థాట్ రూపంలో.
ఇప్పుడు ఆ మనిషి బ్రెయిన్ అచ్చం క్వాంటమ్ వరల్డ్ లాగా పనిచేస్తుంది. అది ఒక తేడా ఉంటుంది. కొద్దిమంది యాపిల్ గురించి ఆలోచిస్తారు, కొద్దిమంది యాపిల్లో వచ్చే అక్షరాల గురించి ఆలోచిస్తారు, కొద్దిమందికి యాపిల్ ఫోన్ కనిపిస్తుంది. ఎందుకంటే మనందరి ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుంది. అందుకు కారణం మన భిన్నమైన బ్రెయిన్. ఇంకాస్త చెప్పాలంటే మన డిఎన్ఏ అని చెప్పాలి. అసలైతే 98% ప్రజల డిఎన్ఏ ఒకేలాగా ఉంటుంది. కేవలం మిగిలిన 2% మాత్రమే భిన్నంగా ఉంటుంది. డిఎన్ఏలో 300 కోట్ల న్యూక్లియిక్ బేసెస్ ఉంటాయి. అందుకే 2% అన్నా కూడా 6 కోట్లు. అందుకే ఒకరితో ఒకరు పోలిక లేకుండా ఉంటారు. అంటే అర్థం, ఒక మనిషి మెదడులో వేల కొలది ఆలోచనలు తలెత్తుతూ ఉంటాయి, జస్ట్ లైక్ సూపర్ పొజిషన్ స్టేట్లో. అయితే కాన్షియస్నెస్ సూపర్ పొజిషన్ స్టేట్ అంటే ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ నుంచి ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లోకి వస్తుంది. ఇది చాలా ప్రామిసింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. మన బ్రెయిన్లోని న్యూరాన్స్ క్వాంటమ్ సూపర్ పొజిషన్కి అనుకూలమైనవి కావు. ఇంత పెద్ద నిర్మాణంలో సూపర్ పొజిషన్ ఉండటం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఈ ఆలోచన మరుగున పడింది. ఈ రోజుకి సూత్రాన్ని శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు అంగీకరించే స్థితిలో లేరు. ఎందుకంటే వీరి దృష్టిలో కాన్షియస్నెస్ ఒక ఫిజికల్ ఫెనోమెనా కాదని, అందుకే ఈ విషయాన్ని క్వాంటమ్ ఫిజిక్స్తో అధ్యయనం చేయడం సాధ్యం కాదని విమర్శించారు. మరోవైపు ఎలాన్ మస్క్ పెన్రోజ్ లాగానే కాన్షియస్నెస్ ఒక ఫిజికల్ క్వాంటిటీ అని నమ్ముతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కాన్షియస్నెస్ని కాపీ చేయొచ్చని కూడా చెప్పాడు. అలాగని ఈ మాటని వేగ్గా చెప్పలేదు. ఈ విషయం మీద అతను పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. న్యూరాలింక్ ప్రాథమికంగా 3072 ఎలక్ట్రోడ్స్తో తయారైన ఒక చిప్. ఈ చిప్ని బ్రెయిన్లో ఇంప్లాంట్ చేస్తారు. ఈ బ్రెయిన్ కంప్యూటర్తో కనెక్ట్ అవుతుంది. కోతి మీద ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగం తర్వాత ఈ కోతి కంప్యూటర్లో ఒక గేమ్ని తన మెదడుతో ఎలా కంట్రోల్ చేస్తుందో స్పష్టంగా కనిపిస్తోంది కదా. కాన్షియస్నెస్ని రీడ్ చేయడం చాలా స్పెక్యులేటివ్ అనిపిస్తుంది. కానీ వాస్తవంలో న్యూరాలింక్ ఒక మనిషికి సంబంధించిన 50% న్యూరో ట్రాన్స్మిటర్స్ని ట్రేస్ చేసినా కూడా కాన్షియస్నెస్ని అర్థం చేసుకోవడంలో గొప్ప ముందడుగు పడుతుంది. రోజర్ పెన్రోజ్, స్టూవర్ట్ హ్యామరోఫ్ ప్రాక్టికల్గా కరెక్ట్ అయ్యి కాన్షియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక న్యూరాలింక్ సాయంతో మనిషి అమరత్వం పొందడం, అంటే డిజిటల్గా అమరత్వం పొందడం సాధ్యమే. అందుకు 2 ప్రయత్నాలు జరగాలి. ఒకటి, మనిషి చనిపోయే కంటే ముందే అతని కాన్షియస్నెస్ని స్కానర్తో స్కాన్ చేసి కాపీ చేయాలి. హ్యూమనాయిడ్ మీద కాన్షియస్నెస్ని అప్లోడ్ చేయాలి. అలా శాశ్వతంగా కాన్షియస్నెస్ని ప్రిజర్వ్ చేసి పెడతారు. మరో ఎంటిటీలో దాన్ని వాడే వరకు అలా ప్రిజర్వ్ చేసి పెడతారు.